వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ పై సిబిఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత. ఎఫ్ఐఆర్ ఫిర్యాదు కాపీలు కావాలని కోరిన కవిత. లిక్కర్ స్కామ్ లో కవితను ఇంట్లోనే విచారించనుండడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్. సామాన్యులకు ఒక న్యాయం, సీఎం కూతురికి ఒక న్యాయం అంటూ నిలదీత. హెచ్సియు ప్రొఫెసర్ రవి రంజన్ పై అధికారుల చర్యలు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రార్. సైబర్ నేరాలపై స్పెషల్ వెబ్సైట్ ప్రారంభం. కొత్త టెక్నాలజీతో మోసాలను నియంత్రించవచ్చన్న మంత్రి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లారిఫికేషన్ కోసం సిబిఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం నాడు కవితకు సిఆర్పిసి సెక్షన్ 160 నోటీస్ ద్వారా సిబిఐ సమాచారం ఇచ్చింది. దానికి కవిత స్పందిస్తూ సిబిఐ అధికారి అలోక్ కుమార్ షాహీకి లేఖ రాశారు. సిబిఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ లో సిబిఐ అధికారులు కవిత ఇంటికి వెళ్లి విచారణ చేపట్టడం ఏంటని, దీన్ని బట్టి విచారణ ఎలా జరుగుతుందో అర్థమవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీ కూడా విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లారే తప్ప ఇంటికి అధికారులు రాలేదన్నారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎల్ రమణ కూడా విచారణ ఎదుర్కొన్నారని, రమణకు ఒక న్యాయం, కవితకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. చిన్న చిన్న కేసులలో కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లాలే తప్ప పోలీసులు ఇంటికి రారని అన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని ఒమ్ము చేయటం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈరోజు రకరకాలైనటువంటి డెవలప్మెంట్స్ అనేవి రాష్ట్రంలో జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ చర్చలు జరిపారు. అనంతరం ప్రొఫెసర్ రవి రంజన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో లిఖిత పూర్వకంగా చూపిస్తేనే ఆందోళన విరమిస్తామని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. రవి రంజన్ లాంటి కీచక ప్రొఫెసర్లు మరికొందరు ఉన్నారని, ఇప్పటికే వాళ్లపై పలుమార్లు ఫిర్యాదు చేశామన్న విద్యార్థులు వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. దీంతో ప్రొఫెసర్ రవి రంజన్ ని సస్పెండ్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ లిఖిత పూర్వకంగా తెలిపారు. బాధిత యువతికి యూనివర్సిటీ తరపున అండగా ఉంటామని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులు ఆందోళన విరమించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ మంత్రులు కేటీఆర్, మహమ్మద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ సిపిలు సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, కొందరు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఓఈ వెబ్సైట్ ను హోంమంత్రి మహమూద్ అలీ లాంచ్ చేయగా, తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ బుక్ ను మంత్రి కేటీఆర్ లాంచ్ చేశారు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరాల రూపము మారుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తన ఒక మిత్రుడు సైబర్ మోసానికి గురయ్యాడన్న మంత్రి తెలిసిన మిత్రుడికి ఆపద అని మెసేజ్ రావడంతో ₹1,00,000 క్రెడిట్ చేశాడని చెప్పారు. Cyber crime is not now confined to one sphere of life. Even in politics it has come in. Voters are being lured by way of Google Pay and sending money directly into the accounts of voters as well is happening. So I think new age crimes need new age solutions. So Election Commission of India may also need to be engaged and involved, not just police and not just law enforcement, but also I think we need to start sensitizing Election Commission and others as well. But more importantly, I think today as DG pointed out,
డబుల్ ఇంజిన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమం వెనుకబడిందని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో మంత్రి పర్యటించారు. 30 పడకల సిహెచ్సి ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసి వ్యవసాయ మార్కెట్ వాణిజ్య దుకాణముల సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడ్డాక వైద్యారోగ్యం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. డయాలసిస్ పేషెంట్ల సమస్యలు గుర్తించిన సీఎం కేసీఆర్ అందుబాటులోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే ఇప్పుడు 83 పెంచుకున్నామన్నారు. ఇటీవల 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని 157 మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీని కూడా కేంద్రం ఇవ్వలేదని వెల్లడించారు. టీఆర్ఎస్ బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2 పార్టీల కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని చెప్పారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. లిక్కర్ స్కామ్ కేసులో మిగతా వారిని ఢిల్లీలో విచారించి ఎమ్మెల్సీ కవితను మాత్రం అనుమతి కోరుతున్నారని, ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములు, ఇతర కేసులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2017-18లో వందలాది కోట్ల రూపాయలు వసూలు చేస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి టీఆర్ఎస్ నిజంగా చంద్రశేఖరరావు గారి అవినీతి మీద నిగ్గు తెచ్చాలంటే కోకాపేట భూ కుంభకోణాల మీద నేను ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కి అందరికీ నేను లేఖ రాసిన విచారణకు ఆదేశించాలి. అదేవిధంగా భూ కేటాయింపులకు సంబంధించి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి కేటాయించిన చాలా భూముల మీద ఫిర్యాదు చేసిన, పిఐఎల్ చేసిన హైకోర్టు ఏవి కూడా. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు ఇతర పార్టీల నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఇటీవల తమ పార్టీలోకి వచ్చిన మర్రి శశిధర్ రెడ్డిని తొలిసారిగా కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి కలిసి హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడంలో సమిష్టిగా కృషి చేస్తామని చెప్పారు. పెద్దలు స్వర్గీయ మరి చెన్నారెడ్డి గారు మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడడానికి ఎంతో ఊతమిస్తుంది, దోహదపడుతుంది. తప్పకుండా వారి సేవలు పూర్తి స్థాయిలో పార్టీ ఉపయోగించుకొని పార్టీని పటిష్టపరచడంలో వారు రానున్న రోజుల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇదే విధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ మరింత బలపడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో కూడా హైదరాబాద్ నగరంలో కూడా వారి యొక్క సేవలు పార్టీగా పార్టీకు. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుందని, కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి దేశంలో ఏ ముఖ్యమంత్రి కుటుంబం చేయడం లేదని బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుందని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందని ఆరోపించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని, కేసీఆర్ ను గద్దె దించడం బీజేపీకే సాధ్యమని తెలిపారు. కేసీఆర్ తుగ్లకు ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ముందస్తు పోతాడా, యథావిధిగా పోతాడా, ఎవరికి ఏం చేస్తాడు, ఎప్పుడు ఎవరితో కలుస్తాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడు అనేది ఎవ్వరికి అర్థం కాదు. ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ 4 ఎమ్మెల్యేలని కొంటున్నది, నా ప్రభుత్వాన్ని కూలదోస్తుందని చెప్పి ఎప్పుడైతే అన్నాడో ఆ రోజే మతిస్థిమితం కోల్పోయింది కేసీఆర్. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు కొంటే కేసీఆర్ గవర్నమెంట్ పడిపోతుందా? మరి అటువంటి అప్పుడు ఎమ్మెల్యేల డ్రామా ఏంటంటే వాళ్ళు చేసిన అవినీతి మీద కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అవినీతి ఆరోపణలన్నీ బయట. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకే సీఎం కేసీఆర్ మరొక్కసారి పాలమూరుకు వస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎన్పి వెంకటేష్ బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నిర్వీర్యమైపోయిందని అన్నారు. కుటుంబ పాలనతో తెలంగాణను టీఆర్ఎస్ దోచుకుంటుందని ఆరోపించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అధికారంలోకి తేవాలని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు భారతీయ జనతా తెలంగాణలో అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని బీజేపీ నేత బర్రి శశిరెడ్డి అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందన్నారు. తెలంగాణ ఫస్ట్ అనే నినాదంతోనే బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ ఫస్ట్ అంటే కల్వకుంట్ల టీం ఫస్ట్ అని విమర్శించారు. అమరుల త్యాగాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తన బాధ్యతను మరచిందని ఫైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి స్టేట్ ఆఫీస్కు రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ఆఫీస్కు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో స్వర్గీయ నరేంద్ర గారు మరణించినటువంటి సమయంలో వారి భౌతిక కాయానికి నివాళులర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేషనల్ హెడ్ క్వార్టర్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను మాట చెప్పాను, ఈ విధంగా పరిస్థితి మారుతుందని చెప్పి ఎప్పుడు ఊహించినటువంటి విషయం అని చెప్పి. అయితే ఈరోజు ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గత 8.5 సంవత్సరాల్లో ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తే చాలా బాధగా, ఏ ఆశయాలతో ఏ ఆకాంక్షలతో ప్రజలు తెలంగాణ కావాలని. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం, కేజ్రీవాల్ ప్రభుత్వం పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. సిబిఐ విచారణలో ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, కవిత పదే పదే ఢిల్లీకి ఎందుకు వచ్చారో కూడా చెప్పాలన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న తరుణ్ చుగ్ సిబిఐ విచారణకు కవిత సహకరించాలని కోరారు. तेलंगाना के अंदर केसीआर परिवार ने परिवारवाद, वंशवाद, भ्रष्टाचार, अहंकार की प्रकाष्ठा कर रखी। ये उनकी अभी नई एक्सटेंशन है कि भ्रष्टाचार को वो यहाँ तक ले। और आज चाहे वो पंजाब की लीकर पॉलिसी हो, दिल्ली की लीकर पॉलिसी हो, उसके अंदर जितना भ्रष्टाचार हुआ है उसमें केजरीवाल साहब और केसीआर परिवार और भगवंत मान तीनों ही संलिप्त हैं। और इसीलिए बार बार केसीआर साहिब दिल्ली आते हैं, कविता जी दिल्ली आती हैं, एक लंबी लिस्ट है कितने मोबाइल. 8 ఏళ్లైనా అమరవీరుల స్మృతి చిహ్నం పూర్తి కాలేదని టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాం ఆరోపించారు. కానీ సచివాలయం పనులు జోరుగా నడుస్తున్నాయన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత అనుకుంది, కానీ ఉద్యోగాల భర్తీ కావడం లేదని చెప్పారు. పుస్తకాలతో విద్యార్థులు కుస్తీలు పడుతున్నారన్న కోదండరాం, రాష్ట్రం వచ్చాక ఉద్యోగాలు రాక మళ్లీ నిరుద్యోగులు చనిపోతున్నారని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న ఓ యువకుడు ఉద్యోగం రాక ఐస్ క్రీం అమ్ముకుంటున్నాడన్నారు. చాలా మంది యువత ఉపాధి హామీ పనులకు, కూలి పనులకు పోతున్నారని చెప్పారు. ఏమైతారంటే, మేము మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఊరూరు తిరిగి ప్రచారం చేస్తూ సూర్యాపేట దగ్గర ఒక గ్రామంలో నిరుద్యోగులతోనే మీటింగ్ పెట్టినాం. ఆ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి ఒక ఆయన ఐస్ క్రీం బండి ఆయన వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత డయాస్ మీదకి వచ్చిండు. నాకు కూడా మాట్లాడే అవకాశం ఏమని అడిగిండు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేసిన, హిస్టరీనో సోషాలజీలోనో ఎంఏ చేసిన. మంచి ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంక్ తోనే పాస్ అయిండు. ఆయన గ్రేడ్ కూడా చెప్పిండు, నాకు ఇప్పుడు గుర్తుకు లేదు కానీ B+ గ్రేడ్, మంచి గ్రేడే సెంట్రల్ యూనివర్సిటీలో, యావరేజ్ కంటే ఎబో గ్రేడ్. అది ఆ గ్రేడ్ తో పాస్ అయింది. ఆయనకు అవకాశం రాలేదు. పిల్లల్ని చదువుకోవాలి, ఏం చేయాలి? కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, ఏం చేయాలి? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో అత్యాచారం, హత్య బాధితురాలు మైనర్ బాలిక మృతదేహంతో నేతాజీ చౌక్లో విద్యార్థిని మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. కలెక్టర్ వచ్చి మృతురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో చర్చించారు. అయినప్పటికీ ఆందోళనకారులు క్యాండిల్స్తో నిరసన కొనసాగించారు. ఎస్పీ హామీ ఇవ్వడంతో బాలిక బంధువులు ధర్నా విరమించారు.
పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రియాంక రెడ్డిని ఆ రోజు చంపినప్పుడు ఎటువంటి ప్రెస్ మీడియాలో పనిచేసిందో పోలీస్ యంత్రాంగంతో పనిచేసిందో ఈ రోజు కూడా వెళ్ళిపోయింది కదా. న్యాయం ఏమి చేయాలి చెప్పండి. రోడ్ మీద డెడ్ బాడీ ఉంటే డిసిషన్ ఎట్లా తీసుకుంటారు? ఒక చట్టం ఉంటుందమ్మా. ప్రియాంక రెడ్డిని ఆ రోజు చంపినప్పుడు పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదంటూ ఒక యువకుడు యూట్యూబ్లో క్లాసులు వింటూ ఏకంగా ఎంబీబీఎస్ సీట్ను సంపాదించి నిరూపించాడు. రోజుకు 16 నుంచి 18 గంటలు యూట్యూబ్లో క్లాసులు వింటూ నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ సీటును సంపాదించాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని సంగమేశ్వర కాలనీలో నివాసముంటున్న సాయి చరణ్ గత సంవత్సరంలో నీట్ పరీక్ష రాసి త్రుటిలో మిస్ అయ్యాడు. షార్ట్ టర్మ్ ప్రయత్నిస్తేనే ఇంత బాగుందని లాంగ్ టర్మ్ చదివితే ఖచ్చితంగా ర్యాంక్ సాధిస్తాననే పట్టుదలతో దృఢ నిశ్చయంతో ప్రయత్నించి సఫలమయ్యాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చదువుకోవాలనే సంకల్పం, ఏదైనా సాధించాలనే ఒక దృఢ నిశ్చయంతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ఇప్పటి యువత నిరూపిస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఉన్నటువంటి సాయి చరణ్ అనే విద్యార్థి యూట్యూబ్లో క్లాసులు విని ఆయన ర్యాంకు సాధించిన పరిస్థితి, ఎంబీబీఎస్ సీట్ సంపాదించాడు. ఇందులో భాగంగానే చాలా మొత్తానికి ఆయన చేస్తున్న ఏదైతే యూట్యూబ్లో చదివినటువంటి ఆ క్లాసులు నేర్చుకొని గంటల తరబడి 16 నుంచి 18 గంటలు కష్టపడి ఆయన ఈ ఏదైతే సాధించిన సీటు వల్ల కూడా బాన్సువాడలో ఒక హర్షం వ్యక్తం కుటుంబ వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటి యువత ఏదైనా సాధించవచ్చు, ఏదైనా నేర్చుకో ఒక గర్వకారణంగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితి అయితే అంతంత మాత్రంగానే ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా చదవాలనే ఒక ఆకాంక్షతో అయితే, ఒక పట్టుదలతో అయితే సీట్ సంపాదించామని చెప్తున్నారు. వాళ్ళది ఏంటి అనేది పరిస్థితి ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు గుండెగోల సాయి చరణ్. నేను 2022 సంవత్సరంలో ఇంటర్ పాస్ అయ్యాను. నా ఊరు ఎంబీ సాధించాను. కానీ దానికి అనుకోని పరిస్థితి వల్ల నేను ఇంటికనే కూర్చొని చదువుకోవాల్సి వచ్చింది. సో దాన్ని అదే పట్టుబట్టి యూట్యూబ్ మరియు ఫిజిక్స్ వాళ్ళ యాప్ ద్వారా నేను చదువుకొని ఎంతో కష్టపడి ఈ కాలంలో అయినా తెలంగాణ రౌండ్ 2 కౌన్సిలింగ్లో ప్రతిమ కాలేజ్ అనే ప్రైవేట్ ఏ కేటగిరీ కరీంనగర్ జిల్లాలో వచ్చింది. సో దీనికి ఎంతో మంది కృషి చేశారు. దీనికి చాలా మోటివేట్ అయిన కారణం నా తల్లిదండ్రులు, ఇంకా టీఎస్ మానస్ ప్రిన్సిపల్ సార్ పగిరే సార్. ఇంతకుముందే ఒకసారి కోవిడ్ టైంలో అటెంప్ట్ చేశాను. కానీ అందులో ఫస్ట్ రౌండ్లో 2 మంత్స్ నుంచి షార్ట్ టర్మ్ యూట్యూబ్లో కోచింగ్ తీసుకొని చదివాను. కానీ అక్కడ 100 మార్క్స్ డిఫరెంట్ అయ్యి సీట్ రాలేదు. సో ఇంత 2 మంత్స్లోనే నాకు ఇంత మార్క్స్ వచ్చాయి. సో ఇంకా 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇంకెన్నో వస్తాయని ఆశతో ఇంకో లాంగ్ టర్మ్ తీసుకున్నాను. సో దానివల్ల ఈ సంవత్సరం బాగా రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ ద్వారానే నాకు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ కరీంనగర్లో సీట్ వచ్చింది. సో అందరికీ నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా రిలేటివ్స్ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా పేద వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి నా తరపున ఉండాలని ఇంత కష్టపడి నేను సీట్ తెచ్చుకున్నాను. కానీ పై చదువులు చదవడానికి ఆర్థిక పరిస్థితులు కరెక్ట్. ఎవరైనా డోనర్స్ ఉంటే ముందుకు రాగలని వాళ్ళు నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సాయి చరణ్ చిన్నప్పటి నుంచి కూడా విద్య పైన అయితే అమితమైన ఆసక్తి ఉండేది. అతను లోకల్లో ఉన్నటువంటి ఏదైతే మోడల్ స్కూల్లో తన విద్యాభ్యాసం అంతా పూర్తి చేసుకున్నాడు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్లో అయితే మంచి ర్యాంక్ సంపాదించి ఉచితంగా అయితే మెడికల్ సీట్ని పొందిన పరిస్థితి కనిపిస్తుంది. దాతలు కూడా ఒక గొప్ప హృదయంతో, మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చదువుకోవాలనే ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 8 లోపు నూతన ఓటర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. శని ఆదివారాలు ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటరు గుర్తింపు కార్డు ఉంటే ఓటు ఉన్నట్లు కాదని, ఓటర్ లిస్టులో పేరు ఉందో లేదో చూసుకోవాలన్నారు. ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని తెలిపారు. అనంతరం అవగాహన కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు ఆవిష్కరించారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం సులేమాన్ నగర్లో ఎంఐఎం పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వార్డు మెంబర్ మహమ్మద్ గౌస్ టీఆర్ఎస్ పార్టీ సులేమాన్ నగర్ అధ్యక్షులు నాయిం ఆధ్వర్యంలో సుమారు 400 మంది టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీరికి టీఆర్ఎస్ జెండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. ముఖ్యంగా పార్టీలో అందరూ కూడా గౌడ్ భాయ్, చాంద్ భాయ్, వీళ్ళందరూ కూడా పార్టీలో వాళ్ళందరూ కూడా నవజవాన్ పిల్లలందరూ కూడా వాళ్ళందరూ ఇక్కడ మహిళలు కూడా ఎంతో ఏదేమన్నా డెవలప్మెంట్ అందరూ కూడా కలిసి చేసుకున్నప్పుడు మంచి డెవలప్ అయితే చెప్పిన డెవలప్మెంట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఏదేమన్నా ఈ రోజు సంతోషం మైనార్టీ సోదరులందరూ కూడా టీఆర్ఎస్ మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం, మంచిర్యాల జిల్లాల మావోయిస్టు పార్టీ కార్యదర్శి వర్గీస్ దళం కదలికలు ఉన్నాయని అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వేమనపల్లి మండలం రాచర్ల గ్రామంలో పోలీసులు కార్డియన్ సెర్చ్ నిర్వహించారు. ప్రాణహిత పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక బీజేపీ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధు అన్నారు. ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ దొంగ స్వాములతో ముడుపులు అందించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిందని, ఈ వ్యవహారంపై దేశ ప్రజల దృష్టి మరల్చేందుకు లిక్కర్ స్కామ్ అని హడావుడి చేస్తోందని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్ని తెలంగాణ ప్రజలు అట్లాగే భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలి, తెలంగాణలో తమ ప్రాబల్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఇతర రాష్ట్రాల్లో ఏదైతే మార్గాన్ని అనుసరించారో ఇక్కడ కూడా అదే పద్ధతుల్లో ప్రజాప్రతినిధులందరినీ టోక్గా కొనేసి మునుగోడు ఎన్నికలకు ముందే ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని ఒక ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని ఒమ్ము చేయటం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఈరోజు రకరకాలైనటువంటి డెవలప్మెంట్స్ అనేవి రాష్ట్రంలో జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్ని తెలంగాణ ప్రజలు అట్లాగే భారతదేశ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా సదరం క్యాంపును జెడ్పీటీసీ చారులత రాథోడ్ ఎంపీపీతో కలిసి ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి ప్రారంభించారు. సదరం సర్టిఫికెట్ లేని వారంతా కావాల్సిన ఆధారాలతో వైద్యులను సంప్రదించాలని కోరారు. సర్టిఫికెట్ అందుకున్న వారు ఏమైనా తప్పులు ఉన్నా సరిచేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాలాజీ, మండల అధ్యక్షులు రమేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డిఎంఎన్హెచ్ఓ రాథోడ్ నరేందర్, మనోహర్, డాక్టర్ మహేందర్ పాల్గొన్నారు. పిల్లలందరికీ వికలాంగుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. సదరం సర్టిఫికేట్ లేనందువల్ల వాళ్ళు ఆసరా పెన్షన్ అనేది తీసుకోలేకపోవడం అనేది మామూలుగా గ్రీవెన్స్ అనేది వస్తుంది. మన ప్రభుత్వం నుంచి కూడా వికలాంగుల కోసం ఇప్పుడు 3616 అనేది ఇస్తున్నాం. మనం ఆసరా పెన్షన్ అనేది ఇస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఆ సదుపాయాన్ని వాళ్ళు సదరం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఆ పెన్షన్ అనేది పొందలేకపోతున్నారు. సో అందుకనే ఈరోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజు ఈ మెగా సదరం క్యాంప్ అనేది వాళ్ళకి ఉట్నూరులోనే మనం చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి ఈ సదరం సర్టిఫికేట్ కోసం వాళ్ళు ఫెసిలిటీ మెడికల్ పరీక్షల కోసం ఇది చూపించుకోవడానికి ఈరోజు పెట్టడం జరిగింది. మనకి సుమారుగా 550 మంది స్లాట్ బుకింగ్ చేసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఇంకా 400 మంది వరకు ఈరోజు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నెక్స్ట్ స్లాట్లో బుక్ చేసి
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలలో భాగంగా జైనద్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో దివ్యాంగులు ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి జైనద్ మండల రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి బహుమతులు అందజేశారు. అలాగే దివ్యాంగుల తల్లిదండ్రులకు విద్య, వైద్య సదుపాయాలపై అవగాహన కల్పించారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి దివ్యాంగుల విద్యార్థులను ఈ యొక్క బలిత సెంటర్కు ఆహ్వానించి వారికి సంబంధించినటువంటి గేమ్స్ తదితర ఆటలు ఆడిపించి వారికి విలువైనటువంటి వారికి ప్రైజ్ గిఫ్ట్లు బహుమతులు మన మండల ప్రజాప్రతినిధి అయినటువంటి లింగారెడ్డి గారి మరియు స్కూల్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో బహుమతులు పంచడం జరిగింది. దాని మూలంగా మన మండలంలో ఈ భవిత సెంటర్ ఏ విధంగా దివ్యాంగుల పిల్లలకు ఉపయోగపడుతుంది, విద్యా వైద్య పరంగా ఏ విధంగా సదుపాయాన్ని కల్పిస్తుంది. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మండలం బోధ్ మండల కేంద్రంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి మెహబూబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీపీ శ్రీనివాస్ తెలిపారు. వికలాంగులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పింఛన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్, రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలాంటి రుగ్మతలు ఏమంటే మనకు అర్హులైన ప్రతి ఒక్క వికలాంగులకి డబుల్ బెడ్రూమ్స్ కానీ అదేవిధంగా పెన్షన్స్ కానీ ఇటువంటి వాటికి అర్హులైన వారికి ఎప్పుడు కూడా ముందుండి ప్రభుత్వం ఇప్పించాలని మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ అది కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా కానీ. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ భూములలో ప్రతి ఒక్కరికి వికలాంగులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కాలు లేదు, చేతి లేదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక అసెంబ్లీ భూమిలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సదరం క్యాంపులో కూడా ఎవరికైతే డిసబిలిటీ పర్సెంట్ ఉన్నారో వాళ్ళకి పర్సెంటేజ్ కరెక్ట్ చేసి మనకు 70% కానీ 50% కానీ ఇటువంటి వాళ్ళకి వేసేసి. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో 87 మంది లబ్ధిదారులకు 87 లక్షల రూపాయల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా కోఆప్షన్ సభ్యులు సిద్దిక్ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇది పేదింటి ఆడపిల్లకి భారం కావద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమం. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో 10,000 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఈ ప్రాంతంలో ఆడపిల్లలందరికీ మొత్తం జరిగింది. మీరు ఆలోచన చేయాలి, ఎవరు మీకు పనిచేశారు, ఎవరు మీకు పనిచేస్తా ఉన్నారు, ఏ ప్రభుత్వం మీకు సాయం చేసింది మీరు ఆలోచన చేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరెవరో వస్తారు, లేని మాటలు లేని ముచ్చట్లో చెప్తారు, అది మీరు విచారం చేయాలి. దయచేసి మీకు ఎవరైతే సాయం చేశారో వాళ్ళు ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి ఒకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మన बंगाली दीदी लोगों से भी मेरा नमस्कार प्रणाम आप सब। और आज जो है पहले तो बंगाली लोगों को मिलता नहीं बल्कि आपको ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో ఇసుక మాఫియాకు అడ్డు లేకుండా పోతుంది. ఓ రైతుకు తెలియకుండా తన భూమిలో ఇసుకను కుప్పలు వేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ఆమె పంట వేయలేక నష్టపోతుంది. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య నాయకులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఇసుక కుప్పలు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత రైతుకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. రెబ్బెన మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ శివారులో 47/7 జాడి రుకుంబాయి, వారికి 3 కొడుకులు, జాడి మహేష్, జాడి రవి, జాడి పోజయ్య. వారికి తెలియకుండానే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళలో ఇసుక రవాణా చేసి డంపింగ్ యార్డ్ ఇక్కడ చేయడం జరిగింది. సంబంధిత అధికారులు ఎంఆర్ఓ గారు దుండలగుద్దలపై తగిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.